జీవితంలో నిలబడలేక ఎంతమంది వంగిపోతారండి. ఆర్థిక ఇబ్బందుల చేత వంగిపోతారు. పూట గడవదు, డబ్బు లేదు, పిల్లలు చదివించాలి, కిరాయి కట్టాలి, ఎన్ని బాధలు, ఫీజులు కట్టలేకపోతున్నారు, పిల్లలను బడికి పంపించలేకపోతున్నారు, వంగిపోతారు అన్నమాట. ఆర్థికంగా మానసికంగా వంగిపోయేవారు ఉన్నారు. ఆర్థికంగా సమాజంలో తలెత్తుకోవడానికి వీలు లేదంటారు కదా, మేము తలెత్తుకోలేమమ్మా, అంత చెడ్డ పేరు వచ్చేసింది మాకు మీ పిల్లల ద్వారా. ఆయన నీ తలనెత్తువాడు, దేవునికి స్తోత్రం. నీ కట్లను తెంపువాడు, నీ బంధకములను విడిపించేవాడు. మనస్తత్వం కూడా బాగాలేకుంటే మనం కృంగిపోతాం. అందుకే నేను క్షణమైనా పోనీయకుండా వాగ్దానాలు వల్లిస్తూనే ఉంటాను. నాకు జ్ఞాపకంకి వచ్చిన వాగ్దానాలనే వల్లిస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీ నెగటివ్ థాట్ టు ఎంటర్ మై మైండ్ ఆర్ బాడీ. వల్లిస్తూ ఉండాలి దేవుని వాక్యం. పాజిటివిటీ అన్నమాట అది, పాజిటివ్ వైబ్స్ అన్నమాట అది. ఎందుకంటే నువ్వు ఉచ్చరిస్తూ ఉండాలి దేవుని వాక్యం. లేకుంటే సాతానుడు వాక్యానికి వాడు భయపడతాడు. వాక్యం చేత సాతాను యేసుప్రభు ఏం చేసినాడు? ముమ్మారు శోధిస్తే కూడా ముమ్మారు వాక్యంతో ఓడగొట్టినాడు. కాబట్టి వాక్యం వలించాలి విశ్వాసి. కృంగిపోవద్దు. కృంగుదల రాగానే నీకు విడుదల ఇస్తానని వాగ్దానం ఉంది. నీ కట్లు తెంపేస్తాడు. నిజంగా ప్రార్థన చేసేవారు భక్తి పరులు ఏ కట్టు కట్టలేదండి. నో బైండింగ్. ఎందుకంటే వారు స్వతంత్రులు. యేసు నీలో ఉంటే నువ్వు ఒక అగ్ని కణమే. ఏ కట్టన్నా కాలిపోతుంది, ఎన్ని కట్లైనా కాలిపోతాయి. నిన్ను కట్టలేరు ఎవరు. అందుకే నేను స్త్రీలతో చెప్తాను, అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా ఆపలేరు. నువ్వు ప్రభువులో ఉండి ప్రభువు నీలో ఉంటే, ఆ మంట నీలో ఉంటే, నువ్వు ప్రభువును స్వచ్ఛంగా ప్రేమిస్తే నిన్ను ఏ కట్టు కట్టలేదండి. దేవునికి స్తోత్రం. ఉన్న కట్లన్నీ తెంపేస్తాడు దేవుడు. ఉన్న కట్లన్నీ తెగిపోతుంది, అది స్త్రీ అయినా పురుషుడైనా. ఎందుకంటే నో వన్ కెన్ బైండ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద లార్డ్. ప్రభువును కలిగిన వారిని ఏ కట్టు కట్టలేదు. కాబట్టి అది తెగిపోతుంది.